టీడీపీలో సీట్ల లొల్లి మొదలైంది. సీట్లు రాని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారిని గుర్తించడం లేదంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. కొంతమంది నేతలు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి సీట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు తెలుగు తమ్ముళ్లు. హైదరాబాద్ సిటీ మొత్తానికి నేను పనిచేసి ఇవన్నీ చేస్తే నాకు ఈరోజు జరిగిన అవమానం ఇదా. డివిజన్లో చూసుకోమనండి, 150 డివిజన్లో ఎవరు పనిచేసాడో చూసుకోమనండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోమండి, పార్టీ సర్వేలు తెప్పించుకోమనండి. ఆ కోపాన్ని లేకపోతే బట్టలు కూడా ఉండవు. కోపాన్ని బట్టి ఇంత అంతా నిలబడ్డాం. రమ్మని అందరూ దౌడపేట తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు స్టేట్ నాయకుడు అంటాడు. స్టేట్ దాన్ని కూడా 30 మందిని తీసుకురావడం తెలియదు. నేను స్టేట్ నాయకుడు ప్రతి ఒక్కరు రాయించుకున్నాను. కేసీఆర్ అమ్ముడు పోయి అంటారు, బీజేపీ చెప్తున్నారు. కేసీఆర్కి అమ్ముడు పోయి బీజేపీ చెప్తున్నారు. 400 ఓట్లు లేవాడికి వాడు సీట్ కలిగిస్తారని 400 లేని ఓట్లు కనీసం ఒక్కడు కూడా ఆదుకునే పరిస్థితిలో లేదు. నేను దాని నాగేంద్రతో వీళ్ళందరితో ఫైట్లు చేసి అన్నీ చేసి ఇచ్చేస్తే నాకు ఈరోజు కనీసం ఒకరు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. నన్ను ఏం చేయాలో నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. నేను లక్షలు ఖర్చు పెట్టుకొని ఇన్ని లక్షలు దాన్ని ఖర్చు పెట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తే కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదు వీళ్ళు. ఈ బీజేపీ వాడు కనీసం దాని నాగేంద్రతో ఫైట్ చేస్తే ఒక్కడు కూడా రాలేదు. ఈరోజు ఇండిపెండెంట్గా నామినేస్తే 400 పడ్డాడికి. అటువంటిది ఈరోజు నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కడు కూడా వాదార్చేవాడు కనబట్టలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను పొత్తులో ఉన్న వదులుకుంటే ఆడి బలం చూపెట్టాలా? వాడికి ఏమైనా గెలిచేవాడా? లాస్ట్కి కేసీఆర్ గారు అమ్ముడు పోయి ఇవన్నీ చేస్తున్న పనులు హిమాయత్ నగర్ రన్నింగ్ సీట్ ఎందుకు అడుగుతున్నాడు? హిమాయత్ నగర్లో మాది కదా రన్నింగ్. బీజేపీ ఇప్పుడు గెలుస్తే తెలుగుదేశం జూబ్లీహిల్స్లో గెలుస్తుందని తెలిసి ఇక్కడ అడుగుతున్నాడు. ఆడి పార్టీ వల్ల వాడకూడదు పనిచేస్తే ఆడ ఎలక్షన్లో నేను ఎంత పని చేశాను. నేను డివిజన్ ప్రెసిడెంట్ కానీ పాదయాత్రలు చేసి అన్నీ చేసి అన్ని గెలిపిస్తే ఈరోజు నాకు ఇచ్చాను ఇదా నామినేషన్ వేసి వచ్చానండి. నామినేషన్ వేసి వచ్చాను. ఈరోజు నాకు న్యాయం జరగలేదనుకో నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ఇన్ని సంవత్సరాల పార్టీలో కష్టపడి లాస్ట్కి నాకు జరిగిన న్యాయం ఇదేనా? हमारी सिटिंग सीट है, वो सिटिंग सीट को कैसे देते हैं आप लोग? अमीरपेट डिवीजन लास्ट टाइम बलगमपेट भी सिटिंग सीट है, वो टीडीपी से सिटिंग सीट थी. बलगम మా సిట్టింగ్ సీట్ ఉంది. అది సిట్టింగ్ సీట్ ఎట్లా ఇస్తా? బీజేపీకి ఎట్లా ఇస్తా? అక్కడ వచ్చి మీరు చూడండి, మీరు సర్వే చేయండి. బీజేపీ లేనే లేదు, క్యాడరే లేదు, అసలు క్యాడరే లేదు. మా క్యాడర్ ఎక్కడ పోలేదు. మేము టీడీపీ వాళ్ళు ఎక్కడ పోలేదు, ఏం పార్టీలో పోలేదు. మేము మాకు తెలియదు పైన నుంచి मिनिस्टर सुट्टाला का तो मिनिस्टर का घास है कहते इसलिए उसको टिकट देते बोल रहे. अगर ये लोग नहीं देते तो मैं रेबल डालने वाली हूँ. क्यों? मतलब मेरा कैडर मेरे साथ है.